నక్షత్రాలు, గ్రహాలు వాటి ప్రభావం మనిషి మీద ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య మనకు తెలుసు పెళ్లి, పెళ్లి, పెళ్లి. లేదా విడాకులు, విడాకులు, విడాకులు. లేదా కలహాలు, కుటుంబ కలహాలు. ఇవే ఇప్పుడు సమాజానికి అతిపెద్ద సమస్యగా మారిపోయినాయి. సో, ఈ నక్షత్రాలు, గ్రహాల ప్రభావం ఈ పెళ్లి అనే ఈ యొక్క తంతు మీద ఎలా ఉంటుందసలు? ఏ స్థాయిలో ఉంటుంది? అలా అని ఏం లేదండి. ఎప్పుడైనా సరే వివాహం చేసేటప్పుడు పూర్తిగా అమ్మాయికి అవని, అబ్బాయికి అవని వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా చూసుకుని మనం ముహూర్తం పెట్టుకోవాలి. ఓకే. అయితే మనం ఇదివరకు చెప్పుకున్నట్టే పేరు బలాలు చూసేయడం, లేకపోతే నక్షత్రాలు చూసేయడం ఇవన్నీ చేసేస్తున్నారు. అవును. అయితే గ్రహస్థితి కూడా చూసుకోవాలంటాను నేను. ఓకే. గ్రహస్థితి ఇప్పుడు ఏం నడుస్తుంది అది చూసుకోవాలి. అచ్చా! ఈ అబ్బాయికి ఏం నడుస్తుంది, అమ్మాయికి ఏం నడుస్తుందో చూసుకుని ఆ! దాన్ని బట్టి దానికి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలంటే కనుక చేసుకుని ఆ! అప్పుడు వివాహం చేస్తే కనుక ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఈ పరిహారాల్లోకి వచ్చేసరికల్లా కొంతమంది చెప్పేవాళ్ళు ఏంటంటే అయ్య బాబోయ్ ఇంత కాదు అంత అంటున్నారు. అవును. అలా కాదు, చిన్న చిన్నవి కూడా పరిహారాలు బోల్డని ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకుని హ్మ్. చక్కగా వివాహ విషయంలో సో, ఆర్థిక స్తోమత లేదని పరిహారాలు మానేయాల్సిన అవసరం లేదు. బోలెడన్నున్నాయి పరిహారాలు. అయితే నేను ఒక విషయం చెప్తాను. రూపాయితో పోయి పరిహారం ఉంది, లక్షలతో ఖర్చు పెట్టి పరిహారం ఉంది. ఓకే. అయితే మన స్తోమత కొలిది మనం ఇప్పుడు స్వామి ఒక గుడిలోకెళ్ళి గుడి బయటుండి మెట్ల దగ్గర ఉండి దండం పెట్టుకున్నా అదే స్వామి. ఓకే. ఏంటి ఆ స్వామి ఎదురుగుండా నుంచుని దండం పెట్టుకున్నా అదే స్వామి. కొత్తగా ఈ దూరంగా ఉన్నాడు కదా అని వేరేగా దీవించడం, దగ్గరగా వచ్చాడు కదా అని అట్లా. ₹1000 టికెట్ తీసుకుని ఎదరికి వచ్చాడు కదా అనేసి వాడిని వేరేగా దీవించడం. ప్రత్యేకంగా దీవించేది ఏముండదుగా. భగవంతుడికి ఉన్నది ఏంటంటే ఇది అదే అనేం లేదు. అలాగే గ్రహాలకు కూడా వీడు ఉన్నవాడు వీడు లేనివాడు అనేది ఏముండదు. గ్రహాలు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నక్షత్రాలు పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. భగవంతుడి పని చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రోజున మేము చూస్తున్నాం చాలామంది మన కళ్ళ ముందే కుబేర్లు అయిన వాళ్ళు ఉన్నారు, కుబేర్లు అయిన వాళ్ళు భేదవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అవును. అది గ్రహస్థితి ప్రభావం, మనం ఏమీ చేయలేము దాన్ని. ఆ! అయితే దానికి శాంతులు చేయించుకుని దానికి విధానంలో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. హ్మ్. అప్పుడు ఎప్పుడైతే డబ్బు పెరిగిపోయిందో వీడి కండకావరం కలిసిపోయి అవును. అసలు మనిషి మాటే వినడం. అవును. అదే కదా బాధ. అప్పుడు అబ్బే నాకు ఇవన్నీ చాలా చూసేసానండి బాబు, ఇలాంటివి మనకు అక్కర్లేదండి అంటాడు. అవును. మన గ్రహస్థితి ఎప్పుడైతే బాగోలేదో మనం కూడా ఎవరి మాట మనం ఎవరి వినం. మాట వినం. అది మొత్తం అయిపోయాక అప్పుడు అయ్య బాబు ఇలా ఉందా అనేసి అప్పుడు అనుకుంటూ ఉంటాం. అలాగే మనం చేసే వివాహ విషయంలో గ్రహస్థితులు అలాగే పనులు ఆ యొక్క చూపించుకోవడం ఇవి రెండు కూడా అమ్మాయిది అబ్బాయిది కూడా ఎలా ఉంది ఏంటి జాతకం అంతా కూడా సెట్ చేసుకుని వివాహం చేస్తే కనుక చాలా బాగుంటుంది. హ్మ్. ఆ గ్రహస్థితి కూడా ఎత్తుక్కోవాలి. ఓకే. ఇప్పుడు రాహు నడుస్తున్నాడా లేకపోతే కేతు నడుస్తున్నాడా? ఇప్పుడు రాహు వచ్చేసరికల్లా వివాహ విషయంలో ఓకే. కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అలాగే శని మహర్దశలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకటి తల్లి తండ్రికి కానీ ఈ ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికైనా సరే శని మహర్దశ ఉంటే కనుక చాలా ఇబ్బంది పడుతాం. ఏదో రూపంలో వాళ్ళని రోడ్డుకి ఇడ్చేయవలసి వచ్చింది. ఓకే. ఏదో రూపంలో ఈ అమ్మాయి లేచిపోవడమో లేకపోతే ఇంకోటో. అదేంటి బాబు మేము ఏ తప్పు చేయలేదు కదా అంటే అప్పుడు గ్రహస్థితులన్నీ వెతికితే కనుక ఎవరికి వాళ్ళకి శని మహర్దశ ఉంటుంది దాంట్లో. అంతే కదా. వాళ్ళ వల్ల వీళ్ళు మాట పడవలసి వస్తుందన్నమాట తల్లిదండ్రి. ఓకే. కొంతమంది అంటారు అబ్బాయి అది వెళ్ళిపోయిందండి మేము మాట పట్టవేయటాను. మరి ఎవరిని అంటారు బలానా సుబ్బారావు గారు అమ్మాయి లేచిపోయింది అంటారు తప్ప మామూలుగా ఏమంటారు కదా. అంతే కదా. అలాగే దానికి విధానం అది. హ్మ్. ఈ గ్రహస్థితి కూడా ఎలా ఉందో చూసుకుని ఓకే. అప్పుడు వివాహం చేయాలి. రైట్. గురుగారు ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకోండి, సల్మాన్ ఖాన్ తీసుకోండి, మోడీ గారిని తీసుకోండి. చాలా మంది ఉన్నారు పెళ్లి కాకుండా రాజ్యాలను వెళ్తున్న వాళ్ళు. ఏంటి అంటే వీళ్ళకు పెళ్లి అవదా లేదంటే వీళ్ళు చేసుకోదలుచుకోరా? ఏంటి గ్రహాల పొజిషన్ ఎలా ఉంటది ఇలాంటి వాళ్ళ జాతకాల్లో? పుట్టిన లగ్నాన్ని బట్టి ఏమండి వివాహ విషయం దాంట్లో రాసి ఉంటుందన్నమాట. ఓకే. మనం వృశ్చిక లగ్నంలో కానీ అలాగే సింహ లగ్నంలో కానీ కొన్ని లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాలు ఎలా నడిపిస్తాయంటే వ్యాపార విషయంలోకి వెళ్ళాడు అనుకోండి వ్యాపారం దున్నేస్తాడనమాట. అచ్చా. వివాహ విషయంలోకి వెళ్ళాడనుకో ఇంక చూసుకోక్కర్లేదు, ఏ క్లాస్ అయిన సంబంధాలు వచ్చేస్తాయి. అలాగే దేంట్లోకి అడుగు పెట్టాలో దాంట్లోకి అడుగు పెట్టించి దాని మీదే చూపిస్తుంది తప్ప ఒక్కొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే మా అబ్బాయి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదండి అంటూ ఉంటారు. వాడికేమో వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, పెళ్లి మీద ఉండదు. అలాగా ఇతను చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే ఆ లగ్నంలో సింహ లగ్నం ఉంది, చాలా మంచి లగ్నం. ఆ లగ్నంలో ఎదరికి పరిగెట్టిస్తూ ఉంటుంది.
వ్యాపారంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఉమ్. అది చూపించినప్పుడు ఇంకా దీని మీద వివాహ విషయంలో ధ్యాస రాదు. ధ్యాస రాదు. అలాగా కొంతమంది మహానుభావులు అవ్వచ్చు, ఇప్పుడు వాళ్ళనే చెప్పుకోకర్లేదు, ఇప్పుడు మోడీ గారు అలా ఇలా చెప్పారు. అంటే తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, అందరికీ తెలుసు కదా. అవును, ఇంకా మహానుభావులు చాలా మంది ఉన్నారు వివాహం అవును, చేసుకోకుండా. అవును, అవును. అయితే ఎంతో మందికి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఆ ఇండస్ట్రీలో 100 మంది బతుకుతారు. వాడికి వివాహం మీద ఉండదు, ఏదో చెయ్యాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి అంటూ ఉంటారు. అలాగా వివాహ విషయంలో ఆ యొక్క గ్రహస్థితిని బట్టి నడుస్తుంది అన్నమాట. ఓకే. అది నక్షత్రాలు ఉన్నాయనుకోండి, ఆ, నక్షత్ర శాంతులు అంటున్నారు, అవును. నక్షత్రాలకు శాంతులు అంటున్నారు. అశ్విని, భరణి, కృత్తిక, ఓకే. రోహిణి, అక్కడ దాకా కూడా శాంతులే. ఉమ్, చూడండి, అశ్విని మొదటి పాదంలో శాంతి ఉంది. ఓకే. అయితే ఇప్పుడు చేసేవి ఏం చేస్తున్నారంటే కొంతమంది ఒక నక్షత్రానికి వచ్చి 4 పాదాలండి. ఉమ్, 4 పాదాలకి ఒక పాదానికి మనకి శాంతి ఉందనుకోండి, ఉమ్, 4 పాదాల్లో ఇప్పుడు 1వ పాదంలో శాంతి ఉంది, ఉమ్, ఆడికి 3వ పాదంలో పుట్టినా 5వ 4వ పాదంలో పుట్టినా అబ్బాయి శాంతి చేసేయాలని బాబు అంటున్నారు. ఆ, కానీ ఆ నక్షత్రం 1వ పాదంలో పుడితేనే మనం శాంతి చేయించాలి. ఇప్పుడు అచ్చా, అశ్విని నక్షత్రం ఉంది, అవును. 1వ పాదంలో పుట్టాడు, ఆ, 1వ పాదానికి శాంతి ఉంది ప్రధానంగా, ఆ, కంపల్సరీ చేయించాలి. 3, 4, 2, 3, 4 ఈ 3 పాదాలకి శాంతులు లేవు. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3 పాదాల్లో పుట్టినా సరే చేయించేస్తున్నా. చేయాలి, అలా చేస్తున్నారు. చేయించడం వల్ల ఏంటంటే లేనిది కొని తెచ్చుకుంటూ ఉన్నారు వీళ్ళు. కరెక్ట్. ఇప్పుడు మనకు అక్కర్లేనిదే మనం అన్నం పెట్టుకున్నాం అనుకుంటే తింటామా, అలా కలిపేసి వదిలేస్తాం. అంతేగా. పోలాళ్ళు ఏదో బలవంతంగా పెట్టారని 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నాం అనుకో, తర్వాత అజీర్తి చేసి మనం ఇబ్బంది పడతాం. అవును, అవును. అలాగా మనం అక్కర్లేనిది కూడా మనం పూజలు చేసి ఆ శాంతులు చేయించి తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఉమ్, అదేవిధంగా నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఉమ్, మళ్ళీ మృగశిర, ఆరుద్ర మంచిది, ఆ, ఆరుద్రలో ఒక పాదం. అలాగా ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చిత్త ఉంది, చిత్తా నక్షత్రం కానీ, విశాఖ నక్షత్రం కానీ, ఆరుద్ర నక్షత్రం కానీ, ఆశ్లేష కానీ, ఉమ్, మక కానీ, ఈ నక్షత్రాలు ఉన్నాయి. కొంచెం పవర్ఫుల్ అయిన శాంతులు. ఓకే, ఓకే. ఎందుకంటే ఈ నక్షత్రాల్లో శాంతులు చేయించుకోవాలని ఎందుకు చెప్తున్నాం అంటే అర్జెంటుగాను అది ఎప్పటికైనా సరే జీవితంలో మనం ఓకే. చేయించకపోతే కనుక జీవితంలో మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే ఏదో సమయంలో దాని ఇబ్బంది చూపిస్తుందన్నమాట. ఓకే. ఒకవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడో దాకా ఎందుకు మనం మామూలుగా మాట్లాడుకుందాం. అవును. ఒక అబ్బాయి, రేపు మీ అబ్బాయి పుట్టాక చాలా బాగుందిరోయ్, ఆడు ఎదిగి కొలిది బాగుంటుందిరా నీకు అంటూ ఉంటారు. ఆ, అయితే ఎదుగుతూ ఉంటే ఎలా బాగుంటుందో ఇలాగే శాంతి నక్షత్రాలు ఉన్నాయనుకో, వాడు ఎదిగే కొలిది బాగుంటుంది, తర్వాత ఏదో సమయంలో తొక్కేస్తుంది. ఓకే. అలాగా మనం ఈ శాంతి నక్షత్రం ఎప్పటికైనా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అచ్చా. ఇప్పుడు విశాఖ శాంతి నక్షత్రం అంటే మంచిదేం కాదు. చాలా మంచివి, ఆ, దానికి చేయించుకుని శాంతి చేయించేసుకుంటే. అచ్చా, ఓకే. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక కుక్క ఉందండి, రోజు బ్రెడ్ వేస్తున్నాం అనుకో, అదేం చేస్తుంది, నాయన ఎక్కడున్నా ఉంటుంది. దాన్ని ఒకసారి కర్రెచ్చి కొట్టామనుకో, మనం ఏ రాత్రి వస్తే మన పెక్కే పట్టుకుంటుంది అది, అవునా కదండి. అలాగే ఈ నక్షత్రం కూడా దానికి చేసేయాలి శాంతి. చేసేస్తే కనుక ఇంకా రెండో పని ఉండదు. అలాగే విశాఖ నక్షత్రం చాలా స్పీడు, విసిరిసిరి కొట్టేస్తుంది అన్నమాట. తండ్రో చోట, పిల్లో చోట, పుట్టిన పిల్లో చోట, తల్లో చోట, ఈ విధంగా ఉంటుంది దాని గొడవ. ఆ విశాఖ నక్షత్రం కంపల్సరీ చేసుకోవాలి. చిత్తా నక్షత్రం ఏవో ఒక చికాకులు పెట్టించేసి ఇంట్లో ఏదో ఇబ్బందులు కలిగించేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఎప్పుడో వచ్చే ఇబ్బందులే కదా అనుకుంటూ ఉంటాం, తర్వాత చూసుకున్నాక దానికి పరిహారం తర్వాత చేస్తూ ఉంటాం. తీరా ఇబ్బందులు పడిపోయాక చేయించుకోవడం ఎందుకంటాను నేను, ముందుగానే చూపించుకుని దానికి పరిహారం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ నక్షత్రాల్లో ఇదోటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి. ఆశ్లేష కూడా అసలు మామూలుగా అయితే కనుక ఆశ్లేష నక్షత్రంలో అత్తగారున్న ఇంట్లో అమ్మాయిని ఇవ్వకూడదు అంటారు, అంతలా అంటారు. కానీ దానికి సాయం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన అమ్మాయిని ఆశ్లేష నక్షత్రం మా అమ్మాయిదే, అత్తారింట్లోకి పంపామనుకో అత్తగారు ఉండకూడదు అక్కడ, మా అమ్మగారు ఉన్న చోట ఇవ్వాలంటారు. మరి అలా ఇస్తే అత్తగారికి ఇబ్బంది. ఈ నక్షత్రం ఎవరు చూపిస్తుంది, అత్తగారి మీద చూపిస్తుంది ప్రభావం. అందుకని మనం పుట్టగానే దీనికి సాయం చేస్తే చాలా మంచిది.
ఓకే. అందుకనే చాలా మంది కూడా అంటారు ఆశ్లేష నక్షత్రమా అత్తగారికి దోషం రోయ్ శాంతి చేయించారో లేదో చూడండి ఆ! అంటారు. అది కంపల్సరీ మనం చేయించడం మన ధర్మం. చేస్తే కనుక వాళ్ళకి కూడా మంచిది. మంచిది.